హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడు పెడుతున్నాను. ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా ఉండాలంటే కొన్ని వేరుశనగ గుళ్ళు, కొన్ని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసేసుకుని ఆ పొడిని బాగా వేగిన కాకరకాయ ముక్కల్లో వేసేసుకుంటే కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ కూర అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. కాకపోతే మన ఆరోగ్యానికి కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉండాలి కాబట్టి నెలకి ఒక 2-3 సార్లన్నా వండుకోవాలి. తింటే చాలా మంచిది. ఈరోజైతే లడ్డు ఆర్డర్ వచ్చింది. ఈ లడ్డు ఆర్డరు ఏ సైజ్ అంటే 450 లడ్డూలు 15 కేజీలు రావాలి. ఇవి కొంచెం చిన్న సైజు చేయించుకున్నారండి. ఇవి దేనికంటే వినాయకుడికి ఊరేగింపులో ప్రసాదంగా పెట్టడానికి, వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన వాళ్ళకి ఈ లడ్డు ఒకటి ప్రసాదం కింద ఇస్తారంట. అందుకని మాకైతే ఇలా లడ్డు ఆర్డర్ అయితే చెప్పారు. చేసేసామండి ఈ లడ్డు ఆర్డర్. వాళ్ళు ఇంకా తీసుకెళ్ళడమే ఆలస్యం. రేపేనండి ఊరేగింపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.